ఇక కళ్యాణ్ టర్న్ వచ్చింది. కళ్యాణ్ తన లైక్ ఫోటో దిగిన చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆహ్, ఎప్పుడు మా ఫ్యామిలీ నుంచి కూడా ఫోనొస్తుందేమో, ఎప్పుడు ఫోనొస్తుంది అని చెప్పి నేను హాస్టల్‌లోనే పెరిగాను. హాస్టల్‌లోనే ఉన్నాను. మా డ్యాడీతో తిరిగింది గుర్తులేదు. మా మమ్మీతో తిరిగింది గుర్తులేదు. చిన్నప్పుడు చాలా ఇబ్బందులు చూసాను. అంటే చిన్నప్పుడు కదా! అది మెచ్యూరిటీ లేదు. తెలిసేది కాదు. మీరు కావాలి డ్యాడీ మీతో ఉండాలి అని చెప్పలేకపోయాను. ఒక్కసారి కూడా ఇప్పటికి నేను వాళ్ళకి ఏం చెప్పలేను. హాస్టల్‌లో జాయిన్ చేస్తానంటే, సరే అండి అని వెళ్లి జాయిన్ అయిపోయాను. అంటే ప్రతి ఒక్కరు హాస్టల్‌కి పేరెంట్స్ వీక్లీ వచ్చి చూడడం, పేరెంట్స్ నుంచి ఏదో ఒక కాల్ రావడము వచ్చేది. బట్ ప్రతి సండే నేను హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. ఫోనొస్తుందేమో అని చాలా వెయిట్ చేసేవాడిని. బట్ వచ్చేది కాదు అంటూ కళ్యాణ్ ఏడుస్తుంటే అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ కొంచెం లైక్ పేరెంట్స్ బాండింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో, నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అయితే నిజంగా చాలా చాలా బాధనిపించింది. సో, కళ్యాణ్ చెప్తుంటే కళ్ళలో వాటర్ ఆగలేదు నాకైతే. సో, మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.